బీఆర్ఎస్ 25 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా వరంగల్ జిల్లా ఎలకతుర్తిలో నిర్వహిస్తున్న రజతోత్సవ సభకు సిద్దిపేట నియోజకవర్గ పరిధిలో ఉన్న అన్ని గ్రామాల నుంచి పెద్ద ఎత్తున విద్యార్థి యువత తరలి రావాలని బీఆర్ఎస్ మండల అధ్యక్షులు శ్రీనివాస్, బీఆర్ఎస్వి యూత్ అధ్యక్షులు వేణు పిలుపునిచ్చారు. సిద్దిపేట జిల్లా చిన్నకోడూరు మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడారు. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ తన ప్రాణాలు పణంగా పెట్టి రాష్ట్రాన్ని సాధించినట్లు తెలిపారు. మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు సూచనల మేరకు వరంగల్లో నిర్వహించే రజతోత్సవ సభకు సిద్దిపేట నియోజకవర్గ పరిధిలో ఉన్న విద్యార్థి యువత పాదయాత్ర చేపట్టడం జరుగుతుందన్నారు. ఈ నెల 25వ తేదీన ఉద్యమ స్ఫూర్తికి వేదిక అయిన రంగదాంపల్లి అమరవీరుల స్తూపం దగ్గర నుండి మొదలుకొని 27వ వరకు సభా ప్రాంగణం వరకు పాదయాత్ర ద్వారా చేరుకుంటామన్నారు. ఈ పాదయాత్రకు మండలంలోని విద్యార్థి యువత పెద్ద ఎత్తున తరలి రావాలని కోరారు. రోజు వరంగల్లో జరిగే బీఆర్ఎస్ పార్టీ రజతోత్సవ సభకు మన సిద్దిపేట కాన్స్టిట్యున్సీ హరీష్ అన్న గారి పిలుపు మేరకు సిద్దిపేట కాన్స్టిట్యున్సీ నుంచి పాదయాత్ర కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఇట్టి కార్యక్రమంకు గాను మన చిన్నకోడూరు మండల్ నుండి దాదాపు 28 గ్రామాల నుండి దాదాపు 300 మంది పాదయాత్ర వెళ్ళాలని సార్ గారు సూచించడం జరిగింది. అదేవిధంగా 25, 26, 27 రంగదాంపల్లి స్తూపం దగ్గర 25 రోజు 6 గంటలకు స్టార్ట్ అవుతుంది మార్నింగ్. అక్కడికి మీటింగ్ ప్రాంగణానికి వెళ్ళేసరికి 27 తారీఖు సాయంత్రం వరకు మీటింగ్ ప్రాంగణానికి వెళ్ళాలి. కాబట్టి విద్యార్థులు యూత్ అధిక సంఖ్యలో ఈ కార్యక్రమానికి పాల్గొని చిన్నకోడూరు మండల అన్ని గ్రామాల నుంచి విద్యార్థి యూత్ వస్తారని ఆశిస్తూ ఆశాభావం వ్యక్తం చేస్తున్నాం. తెలంగాణ రాష్ట్ర సమితి ఆవిర్భవించి 25 సంవత్సరాలు పూర్తి చేసుకుంటున్నటువంటి దశలో ఈ రోజున వరంగల్లో మళ్ళీ ఎలకతుర్తి వద్ద పెద్ద ఎత్తున మరి రజతోత్సవ సభను నిర్వహించుకోవాలని చెప్పి మరి పార్టీ నిర్ణయం తీసుకుంది. అందులో భాగంగా ఎప్పుడు కూడా సిద్దిపేట అనేదానికి ప్రాముఖ్యత ఉంటుంది. సిద్దిపేట ప్రజలకు కానీ, సిద్దిపేట భారత పార్టీ నాయకులకు కానీ, కార్యకర్తలకు కానీ, విద్యార్థి యువజన విభాగాలకు కానీ మరి ఇందులో పనిచేస్తున్నటువంటి ప్రతి కుటుంబ సభ్యునికి కూడా భాగస్వామ్యం ఎంతో ఉంటుంది. కాబట్టి మరి ఈ రజతోత్సవ సభకు మరి పెద్ద ఎత్తున ఈ నియోజకవర్గం నుంచి వెళ్ళి, అదే కాకుండా ఈ మండలం నుంచి వెళ్ళి కూడా చిన్నకోడూరు మండలం నుంచి కూడా మరి విద్యార్థి యువజన విభాగం నాయకులు, అదేవిధంగా గ్రామాల్లో ఉన్నటువంటి యువకులు కూడా స్వచ్ఛందంగా తాము కూడా ఇక్కడి నుంచి వెళ్ళి సిద్దిపేట నుంచి వెళ్ళి మరి ఎలకతుర్తి వరకు పాదయాత్ర చేస్తామనేటువంటి నిర్ణయం తీసుకున్నారు. మరి ఈ సందర్భంగా వారందరికీ కూడా శుభాకాంక్షలు, ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం.